Welcome to first BSc semester 1 students to my physics lecture 70 on YouTube. My name is Naiman VVSN Murthy, lecturer in physics, SKBR College Amlapuram. లాస్ట్ క్లాస్లో మనం లెంగ్త్ కంట్రాక్షన్ గురించి డీటెయిల్డ్గా స్టడీ చేసాం. టుడేస్ టాపిక్ ఈజ్ కాన్సెప్ట్ ఆఫ్ టైమ్ డిలేషన్ for first BSc semester 1 students studying under ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రాజమహేంద్రవరం. ఇది ఫస్ట్ బిఎస్సి వాళ్ళకి క్లాస్ నెంబర్ 19. సో మనం యూనిట్ 3 రిలేటివిస్టిక్ మెకానిక్స్ స్టడీ చేస్తున్నాం. సాపేక్ష యాంత్రిక శాస్త్రం. టైం డిలేషన్ అంటే తెలుసుకోవాలి. కాల విలంబన అని కానీ కాల వృద్ధి అని కానీ పిలుస్తాం. సో ఇక్కడ ఎస్ అనే ఇనర్షియల్ ఫ్రేమ్ తీసుకుంటాం, జడత్వ నిర్దేశ చట్రం. ఎస్ డాష్ అనేది వి కాన్స్టెంట్ వెలాసిటీతో పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటుంది. ఇందులో 2 ఈవెంట్స్ జరుగుతాయి, 2 సంఘటనలు. ఓ దగ్గర ఉన్న అబ్జర్వరు టైములు T1 T2 అని నోట్ చేస్తారు. ఓ డాష్ దగ్గర అబ్జర్వరు T1 డాష్ T2 డాష్ అని నోట్ చేస్తారు. పరిశీలకులు ఇద్దరూ కూడా ఈ కాలాల విలువలు చెప్పారు. సో టైం ఇంటర్వల్ ఓ దగ్గర ఉన్న అబ్జర్వర్ ఎంత నోట్ చేశారు అని అడిగితే డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు T2 మైనస్ T1 అవుతుంది. ఓ డాష్ దగ్గర ఉన్న అబ్జర్వరు డెల్టా టీ డాష్ ఈజ్ ఈక్వల్ టు T2 డాష్ మైనస్ T1 డాష్ అని చెప్పి నోట్ చేశాడు. సో ఈ రెండు కూడా పరిశీలకులు ఇద్దరూ కూడా చెప్పినటువంటి కాలాల మధ్య భేదాలు. సో ఇప్పుడు మనకి లారెంజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఈక్వేషన్స్లో 4th ఈక్వేషన్ తెలుసు. టీ డాష్ ఈజ్ ఈక్వల్ టు టీ మైనస్ విఎక్స్ బై సి స్క్వేర్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్. ఇది ఫస్ట్ ఈవెంట్కి సంబంధించి అప్లై చేస్తే T1 డాష్ ఈజ్ ఈక్వల్ టు T1 మైనస్ విఎక్స్ బై సి స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్ అవుతుంది. సెకండ్ ఈవెంట్కి ఇదే ఈక్వేషన్ అప్లై చేస్తే T2 డాష్ ఈజ్ ఈక్వల్ టు T2 మైనస్ విఎక్స్ బై సి స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్ అవుతుంది. ఈ రెండు వాల్యూస్ తీసుకెళ్ళి డెల్టా టీ డాష్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సింప్లిఫై చేస్తుంటే విఎక్స్ బై సి స్క్వేర్ టర్మ్ క్యాన్సిల్ అవుతుంది. T2 మైనస్ T1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్ అవుతుంది. T2 మైనస్ T1 అంటే డెల్టా టీ కాబట్టి డెల్టా టీ రాస్తాం. సో డెల్టా టీ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్. సో ఫైనల్గా మనకి డెల్టా టీ డాష్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా టీ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్ వచ్చింది. ఇది టైం డిలేషన్కి సంబంధించి టైం ఇంటర్వల్స్ మధ్యని రిలేషన్ చెప్పే ఈక్వేషన్. కాల వ్యవధులకి సంబంధించి సమీకరణం అని పిలుస్తాం. ఇక్కడ రూట్ వాల్యూ లెస్ దాన్ 1 అవుతుంది, అంచేత 1 బై స్క్వేర్ రూట్ వాల్యూ గ్రేటర్ దాన్ 1 అవుతుంది. హెన్స్ డెల్టా టీ డాష్ గ్రేటర్ దాన్ డెల్టా టీ అంటాం. సో ఇక్కడ పరిశీలిస్తున్నది ఏమిటి, అబ్జర్వ్ చేస్తున్నది ఏమిటి అని అడిగితే మూవింగ్ ఫ్రేమ్లో అబ్జర్వర్ చెప్పిన టైం ఇంటర్వల్ స్టేషనరీ ఫ్రేమ్లో చెప్పిన టైం ఇంటర్వల్ కన్నా ఎక్కువ అని వచ్చింది. అంచేత ఫైనల్ కంక్లూజను మూవింగ్ క్లాక్స్ గో స్లో అంటాం. కదులుతున్నటువంటి గడియారాలు నెమ్మదిగా తిరుగుతాయి అని చెప్పారు. సో ఏదైనా ఒక క్లాక్ కొంత వెలాసిటీతో మూవ్ అవుతుంటే అది స్లోగా తిరుగుతుంది అని అబ్జర్వ్ చేశారు. ఈ కాన్సెప్ట్ని టైం డిలేషన్ అంటాం. కాల విలంబన అని కానీ కాల వృద్ధి అని కానీ పిలుస్తాం. ఇందులో కూడా మనం 3 స్పెషల్ కేసెస్ స్టడీ చేస్తాం. కేస్ 1 ఏమిటి అని అడిగితే ఇఫ్ వి వెరీ మచ్ లెస్ దాన్ సి, అప్పుడు వి స్క్వేర్ బై సి స్క్వేర్ని 1తో కంపేర్ చేసినప్పుడు నెగ్లెక్ట్ చేసేయచ్చు, ఉపేక్షించవచ్చు అని చెప్తాం. అంటే వి స్క్వేర్ బై సి స్క్వేర్ బదులుగా 0 రాసేస్తాం. సో స్క్వేర్ రూట్ వాల్యూ 1 వస్తుంది. ఇది ఇందాక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే డెల్టా టీ డాష్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా టీ అని వస్తుంది. అంటే ఇద్దరు అబ్జర్వ్ చేసిన టైం ఇంటర్వల్స్ ఈక్వల్ అని చెప్తాం. ఇద్దరు పరిశీలకులు చెప్పినటువంటి కాల వ్యవధులు సమానం అని చెప్తాం. కేస్ 2లో
వి ఈజ్ కంపేరబుల్ టు సి అంటాం. వి విలువ సి విలువకి బాగా దగ్గరగా ఉంటాయి. స్క్వేర్ రూట్ వాల్యూ లెస్ దాన్ 1 అవుతుంది. ఇది సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి డెల్టా టీ డాష్ గ్రేటర్ దాన్ డెల్టా టీ అని వస్తుంది. అంటే టైం డిలేషన్ అబ్జర్వ్ చేయొచ్చు అని చెప్తాం. దట్ మీన్స్ టైం డిలేషన్ టేక్స్ ప్లేస్. కాల విలంబన అనేది మనకి అక్కడ కనిపిస్తుంది ఈ సందర్భంలో. కేస్ 3లో వి ఈజ్ ఈక్వల్ టు సి అని తీసుకుంటాం. అప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇది సబ్స్టిట్యూట్ చేస్తే డెల్టా టీ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అని వస్తుంది. విచ్ ఈజ్ ఇంపాసిబుల్ అంటాం. ఇది అసంభవం అని చెప్తాం. ఎంచేత అని అడిగితే నో బాడీ క్యాన్ అటైన్ ది వెలాసిటీ ఆఫ్ లైట్ అంటాం. ఏ వస్తువు కూడా కాంతి వేగంతో ప్రయాణించలేదు అని. సో ఇవి మూడు కూడా స్పెషల్ కేసెస్ టైం డిలేషన్కి సంబంధించి. సో టైం డిలేషన్ కాన్సెప్ట్ నుంచి మనకు అర్థమైంది ఏమిటి అని అడిగితే మూవింగ్ ఫ్రేమ్లో ఉన్నటువంటి క్లాక్ కొద్దిగా స్లోగా తిరుగుతున్నట్టుగా అబ్జర్వ్ చేశారు. వీ విల్ మీట్ అగైన్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్. థ్యాంక్ యూ ఆల్. అందరూ కూడా మరిన్ని మంచి మంచి లెక్చర్స్ గురించి ఈ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.